నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి కొడాలి నాని. సో మాజీ మంత్రి అనే అనడానికి కూడా మీడియా మిత్రులు చాలామంది ఇష్టపడట్లేదు. ఎందుకంటే గతంలో ఆయన చాలా పద్ధతిగా, చాలా ఒద్దికగా, చాలా అసలు బూతులే మాట్లాడకుండా మాట్లాడిన ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే దేశవ్యాప్తంగా ఆయన ఒక్కరి పేరే చెప్తారు అందరూ. అంత మంచి మెరిట్ ఉంది కొడాలి నాని గారికి. సో ఇప్పుడు కొడాలి నాని గారు ఎప్పుడు అరెస్ట్ అవుతారా అని చాలామంది చూస్తున్నారు. ఎందుకంటే ఆయన ఓడిపోయిన మరుక్షణం ఆయన ఇంటి మీదకి కోడిగుడ్లతో టమాటాలతో దాడి చేశారు. ఆయన తర్వాత కనపడలేదు. ఏదో ఒక వ్యవహారంలో చాలా గడ్డం గ్యాంగ్ అని, లేదంటే అక్కడ కబ్జాలని, లేదా బెట్టింగ్లని, క్యాసినోలు నడిపించారని గతంలో చాలా వార్తలు విన్నాం. ఎందుకంటే గోవాలోనే చేయాలా, ఇక్కడ చేయకూడదా? ఆంధ్రప్రదేశ్ జగనన్న గవర్నమెంట్ టైంలో ఒక గోవాను తలపించేలా తయారు చేస్తాం, ఎవడేం పీకుతాడా, ఎవడేం అరెస్ట్ చేస్తాడా అని చాలా పద్ధతిగా మాట్లాడారు ఆయన. సో ఆ పద్ధతిగా మాట్లాడిన వ్యవహారాన్ని ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. అయితే రీసెంట్గా మసాలా శివ అని ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారంటే ఆయన బెట్టింగ్కి పాల్పడే వ్యక్తి. సో బెట్టింగ్ల వల్ల మనం చూసాం, కొంతమంది చాలామంది ప్రాణాలు కోల్పోయారు, అప్పులు పాలయ్యి ఆత్మహత్యలు చేసుకున్నారు. సో ఆ మసాలా శివ అనే వ్యక్తి మన ది గ్రేట్ కొడాలి నాని గారికి వన్ ఆఫ్ ది రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ సంథింగ్. సో ఆ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. గతంలో క్యాసినో నడిపించిన వ్యవహారం కూడా ఉంది. చూద్దాం. ఈ కొడాలి నాని గారు తర్వాత ఒక థియేటర్, మూతబడిన థియేటర్ని కబ్జా చేశారు. అది పార్టీ ఆఫీస్గా మార్చుకున్నారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణం దాని హక్కుదారులు ఎవరున్నారో దాన్ని దక్కించుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు కొడాలి నాని గారు రీసెంట్గా బయటకు వచ్చి మళ్ళీ అన్నను 29లో గవర్నమెంట్ తీసుకురావాలి, అంబటి రాంబాబు గారికి మద్దతుగా వెళ్ళడం, ఇవన్నీ చూస్తుంటే ఆయన అరెస్టు వ్యవహారం ఆయనకే ముందు అర్థమైపోయి ఇంక నేను తప్పించుకోలేను అని అర్థమయ్యే బహుశా ఈ యూటర్న్ తీసుకున్నారేమో, ఈ కొత్త ఎత్తుగడ ప్లాన్ చేశారేమో. ఎవరికి అరెస్టులకి భయపడేది లేదు, ఎవడో వచ్చినా ఏమి పీకలేడు, ఇలాంటి మాటలు చాలా పద్ధతిగా మాట్లాడతారు. కాబట్టి ఇప్పుడు ఈ బెట్టింగ్ వ్యవహారము, అలాగే క్యాసినో వ్యవహారము, అలాగే కబ్జాల వ్యవహారం, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి ఆయన అనుచరులు అరెస్ట్ అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా బాబు నీతో ఎవరు చేయించారు, నీ వెనకున్న పెద్ద తలక ఎవరు అని అడిగే సందర్భంలో ఈ మహానుభావుడి పేరు ఖచ్చితంగా బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తారు. పైగా ఆ అరెస్ట్కు ఆయన ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన అరెస్ట్ అవుతాడని తెలిసే, ఏముంది మహా అయితే 100 రోజులు పెడతారు, తర్వాత ఏం పీకుతారు అంటే ఇలాగే చాలా పద్ధతిగా మాట్లాడేదారు. కాబట్టి అంతకుమించి ఏం చేయలేరు అన్నట్టుగా కూడా ఉంది. కాకపోతే కూటమిలో ఉండే చాలామంది శ్రేణులు, చాలామంది కార్యకర్తలు ఫస్ట్ అరెస్ట్ చేయాల్సింది కొడాలి నాని గారినే కదా, ఇన్ని రోజులు ఆయన ఎందుకు బయట ఉంచేశారు అని కామెంట్స్ రూపంలో ఈ వీడియోలు కదా పెడుతున్నారు. మరి ఈసారి కామెంట్స్ రూపంలో ఏం పెడతారో చూద్దాం.